గ్రూప్ 2 వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక బ్రేక్ వేసింది హైకోర్టు. ఏదైతే గ్రూప్ 2 ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి సంబంధించింది, వాళ్ళని తీసివేయాలని, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాన్సిల్ చేయాలి అన్నటువంటిది, ఆ నియామకాలను క్యాన్సిల్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ చెప్పినటువంటిదైతే చేత్తో రుద్దడం అని చెప్పారు. బట్ కరోనా పేరు చెప్పి డిజిటల్ మూల్యాంకనం చేశారు అన్న తర్వాత అప్పుడు హైకోర్టు ఆదేశించింది మళ్ళీ ఫిజికల్గా చేయమని చెప్పి. ఈ రెండు అయిపోయిన తర్వాతన దాంట్లో తేడాలు వచ్చినాయి అని కోర్టుకు వెళ్ళారు. బట్ అప్పుడు నియామకాలకు సంబంధించిన క్లియరెన్స్ వచ్చి నియామకాలు చేసి వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. బట్ వాళ్ళకి సంబంధించి ఏదైతే మొన్న ఈ మధ్యన పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి కేసు పెట్టినటువంటి సందర్భంలో అందులో ఒకళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సరైనటువంటి వాళ్ళు అవి చెక్ చేయలేదు అన్నటువంటి కారణం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో గ్రూప్ 2ని అప్పుడు జరిగినటువంటి దాన్ని రద్దు చేయమన్నటువంటి పిటిషన్ మీద విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదోపవాదాలు పూర్తయినాయి. ఇప్పుడు ఆ తీర్పుని రిజర్వ్ చేసింది కోర్టు. రిజర్వ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ హైకోర్టులో వాదనలు వినేసాం, మేము తీర్పిస్తాం, మేము తీర్పిచ్చే వరకు దాని మీద అన్ని చర్యలు ఆపేయండి. అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, ఉద్యోగాలు తీసేయడము, కొత్త వాళ్ళని మళ్ళీ కొత్తగా గ్రూప్ 2 పిలవడము, ఇట్లాంటి ఏమీ చేయడానికి వీల్లేదన్నటువంటి ఆదేశాలు, తదుపరి కార్యాచరణని పూర్తిగా నిలిపివేయమని హైకోర్టు ఆదేశించడం అన్నటువంటిది సంచలనాత్మకమైన అంశం.